హలో ఫ్రెండ్స్, ఈ మధ్య దాదాపు అందరూ విండోస్ 10 యూజ్ చేస్తున్నారు. అయితే విండోస్ 10 అప్గ్రేడ్ అయిపోయిన తర్వాత ఇక్కడ విండోస్ ఓల్డ్ అనే ఫైల్ ఆటోమేటిక్గా క్రియేట్ అయిపోతుంది. దీన్ని ఎలా డిలీట్ చేయాలో చెప్తాను. ఫస్ట్ ఇక్కడ డిస్క్ క్లీనప్ అని టైప్ చేయండి. ఓకే, ఇక్కడ యాజ్ యూజువల్గా ఇన్స్టాలేషన్ ఫైల్ ఎక్కడుందో దాన్ని సెలెక్ట్ చేయండి. ఇక్కడ నేను సి సెలెక్ట్ చేస్తున్నాను. ఓకే, ఇది సి డ్రైవ్ని స్కాన్ చేస్తుంది. ఇది కాస్త టైం తీసుకుంటుంది. ఓకే, స్కాన్ అయిన తర్వాత ఇలా మళ్ళీ కొత్త విండో వస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ క్లీనప్ సిస్టమ్ ఫైల్స్ అని ఉంది కదా, దీన్ని ఒకసారి క్లిక్ చేయండి. మళ్ళీ సిని స్పెసిఫై చేసి ఓకే అని ఇచ్చేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ స్కానింగ్ చేస్తుంది. మళ్ళీ స్కానింగ్ అయిన తర్వాత ఇట్లాంటి విండో ఒకటి వచ్చింది. ఇప్పుడు ఇక్కడ మనము సెలెక్ట్ చేయాలి. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ ప్రీవియస్ విండో ఇన్స్టాలేషన్ అని ఉంది. దీన్ని సెలెక్ట్ చేయండి. ఇదేంటంటే ఈ విండోస్ ఓల్డ్ ఫైలే ఇక్కడ ప్రీవియస్ విండో ఇన్స్టాలేషన్ అని వచ్చిందనమాట. ఇది ఎంత ఉందంటే దాదాపు 6.72 GB. టోటల్ అమౌంట్ దిస్ గెయిన్ అంటే ఇది క్లీన్ చేసిన తర్వాత ఇంత జీబీ మనకి యాడ్ అవుతుంది. ఓకే ఓకే అని ఇచ్చేస్తున్నాను. డిలీట్ ఫైల్స్ అని ఓకే. ఇక్కడ ఇప్పుడు విండోస్ ఓల్డ్ అనే ఫోల్డర్ పోయింది. ఇప్పుడు ఎంత యాడ్ అయిందో చూద్దాం. ఇప్పుడు చాలా యాడ్ అయిపోయింది. దాదాపు 44 ఉండేది 54 వచ్చింది. ఓకే, థ్యాంక్ యూ.